జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖు నుంచి 2025 సంవత్సరం అక్టోబర్ 25వ తారీఖు కూడా ఈ వారం యొక్క గోచార స్థితిగతులు, అలాగే గోచార స్థితిగతులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు. ముందుగా అసలు గోచారంలో గ్రహ గమనాలను గురించి ఏ ఏ రాశుల్లో గ్రహాలు స్థితిలో ఉన్నారో ప్రథమంగా పరిశీలిద్దాం. కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కన్యా రాశిలో మిడ్ ఆఫ్ ద జోడియాక్ సెంటర్లో, అంటే అన్ని రాశులకి సెంటర్ రాశి అయిన కన్యా రాశిలో దైత్యగురువైన శుక్రాచార్యుల వారి సంచారము, తులారాశి దైత్యగురువైన శుక్రాచార్యుల వారి రాశి అయిన తులారాశిలో రవి, బుధుడు మరియు మంగళ సంచారము. బుధుడు ఈ 25వ తారీఖు నుంచి తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. రాహుదేవుని సంచారము కుంభరాశిలో జరుగుతూ ఉంది. వక్రించిన శనీశ్వరుడు మీనరాశిలో సంచారము. అన్ని రాశుల్ని అతివేగంగా చుట్టి వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో ఆయన గ్రహగమనం 3 రాశుల్లో ఉన్నాయి. కన్యా రాశి మొదలుకొని వృశ్చిక రాశి వరకు, అంటే కన్యా, తుల, వృశ్చిక రాశులు, ఈ 3 రాశుల్లో ఆయన గోచారం సంభవిస్తుంది ఈ వారం. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల్లో ప్రత్యేకాంశాలు ఏవైనా ఉన్నాయా అంటే 2 ప్రత్యేకాంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బుధ భగవానుడు రాశిలో దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము, అలాగే శుక్రాచార్యుల వారి రాశిలో బుధ భగవానుడి సంచారము. కన్యా రాశిలో శుక్రదేవుని సంచారము, తులారాశిలో బుధ భగవానుని సంచారము. ఇది పరివర్తన యోగం పరివర్తన యోగం ఉంది ఈ వారము. అలాగే ఈ పరివర్తన యోగము రవి బుధులు కూడా కూడి ఉండడం వల్ల సూర్యనారాయణమూర్తి ఇక్కడ నీచను పొందే స్థానము, తులారాశి ఆయనకి నీచ స్థానం అవుతుంది. ఇది ఈ వారం యొక్క స్పెషల్. ఈ పరివర్తన యోగము ఏ ఏ ఇండికేషన్స్ మనకి కలగజేస్తుంది, ఏదైనా ప్రత్యేకతని సూచిస్తుందా ద్వాదశ రాశుల వాళ్ళకి అని అంటే డెఫినెట్గా ఒక ప్రత్యేకతని సూచిస్తుంది. అదేంటి, ఇప్పుడు యూనిక్గా అప్లై అయ్యే పాయింట్ అంటే ప్రతి రాశి వాళ్ళకి మళ్ళీ విడివిడిగా పాయింట్స్ ఉంటాయి వాళ్ళ రాశిని అనుసరించి, కానీ యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది, కొన్ని పాయింట్స్ ఉంటాయి. అవేంటో మొదటగా మనం చూద్దాం. అసలు ఈ పరివర్తన యోగము చాలా మంచిది. అంటే యాక్చువల్గా షష్టాధిపతి సప్తమ స్థానంలో, మనం కాలపురుషుడు కుండలిలో చూస్తే సప్తమాధిపతి షష్ఠ స్థానంలో. మామూలుగా అయితే ఇది అంత మంచిది కాదు, కానీ ఇక్కడ ఈయన దైత్య గురువైన శుక్రాచార్యులు అవ్వడం వల్ల, అలాగే ప్రస్తుతం మనకి అధిచారంలో గురుడు ఉండడం వల్ల దీనికి స్పెషల్ సిగ్నిఫికెన్స్ వచ్చింది. ఈ పరివర్తన యోగానికి స్పెషల్ సిగ్నిఫికెన్స్, ఒక విశిష్టాంశం ఆపాదించబడింది గురు భగవానుడు అతిచారంలో ఉండడం వల్ల. దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్గా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా మంచి చక్కటి శుభ సమయము. ఏదైనా ఇబ్బందులతోటి వివాహ ప్రయత్నాలు ముందుకు సాగకపోతూ ఉన్నా, అలాగే వివాహితులకి ఏవైనా వాళ్ళ జీవితాల్లో మనస్పర్ధలు ఉన్నా అవి తొలగిపోవడానికి, వివాహం సెట్ అవ్వట్లేదు, ఎన్ని చూసినా ఏదో ఒక కారణాల రీత్యా వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళకి అవుతుంది. అంటే మొత్తానికి చూస్తే కనుక వివాహానికి సంబంధించిన విషయాల్లో వివాహం కావడానికే కావచ్చు, అలాగే వైవాహిక జీవితం గడుపుతున్న వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఉన్న ఏవైనా లోటుపాట్లు ఉంటాయి, అంటే స్పౌస్కి హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ కావచ్చు, లేదా ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇద్దరికి ఉన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా సెటరేట్ అయ్యే శుభ సమయం. ఇది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. కాకపోతే గోచారంలో ఉన్న ఈ బ్లెస్సింగ్, ఒకవేళ మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే కనుక 70% రిజల్ట్స్ మీరు చూస్తారు. ప్రస్తుతం దశ అంతర్దశలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సపోర్ట్ చేయకపోయినా 40% బెటర్మెంట్ అయితే మీరు డెఫినెట్గా చూస్తారు. ఇది వివాహానికి సంబంధించిన విషయాలు. ఇంకొక మేజర్ బ్లెస్సింగ్ ఎవరికి ఉందంటే బిజినెస్ చేసేవాళ్ళకి. అంటే ఇప్పుడు బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికైతే కరెక్ట్ కాదు, కానీ ఆల్రెడీ ఎవరైతే బిజినెస్, మీరు ఏ రకమైన బిజినెస్ అన్నా చేయండి, ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉందా, లేదా ఆయిల్ అండ్ మైన్స్ బిజినెస్ ఉందా, ఇండస్ట్రీస్ ఉన్నాయా, ఏ రకమైన బిజినెస్ అయినా కావచ్చు. సో అది చిన్న మొదలుకొని పెద్ద అన్నీ ఇందులోకి వస్తాయి, రియల్ ఎస్టేట్ అన్నీ వస్తాయి. ఎవరైనా సరే బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళకి
ఇది చాలా మంచి శుభ సమయము. అంటే ఒకటేంటంటే మీ మీద మీకు ఒక నమ్మకం వస్తుంది. ఒక బిజినెస్ అంటే మనకిన చాలామందిని పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే కొంతమందితోటి వాళ్ళు నడుపుతూ ఉంటారు. సో ఏదైనా సరే బిజినెస్ ఒక ప్రౌడ్ మూమెంట్గా అయ్యే టైము బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ అవుతుంది. మీరు ద్వాదశ రాశుల్లో ఏ రాశిలో అన్నా పుట్టండి, ద్వాదశ లగ్నాల్లో ఏ లగ్నాల్లో అన్నా పుట్టండి, 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు. ఇది బిజినెస్ చేసే వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంది. చాలా మంచి సమయము, యూనిక్గా అప్లికేబిలిటీ ఉండే పాయింట్. ఇక్కడ ఏంటంటే ఒక విషయం, కానీ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడానికైతే అనుకూలం కాదు, ఎవరికి అనుకూలం కాదు. కానీ చేస్తూ ఉన్నప్పుడు ఇది ఇందాక నేను చెప్పాను, కండిషన్ అప్లై. మీ జన్మ జాతకంలో ప్రస్తుతం టైం బాగా సపోర్టింగ్గా ఉంటే ఇదేమవుతుందంటే మొత్తం మీరు తీసుకోగలుగుతారు. సపోర్టింగ్గా లేకపోయినా 40% మీరు తీసుకుంటారు. ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలంటే ముందు షుగరు, బీపీ ఇవన్నీ చెక్ చేసే కదా డాక్టర్ గారు చేసేది. మొత్తం అన్ని లెవెల్స్ చెక్ చేసే కదా చేసేది. చేస్తేనే అప్పుడే ఆ వైద్యం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సో అలాగే అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది వైద్యాన్ని శరీరం. అలాగే మీ ఆస్ట్రో బాడీ కూడా యోగాన్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు ఒకవేళ బాగా ఉందనుకోండి, మంచి మహర్దశలో ఉంటే డెఫినెట్గా మొత్తం మీరు బ్లెస్సింగ్ తీసుకోగలుగుతారు. లేకపోయినా 40% బ్లెస్సింగ్ మీకు డెఫినెట్గా వస్తుంది. ఇది యూనిక్గా ఈ ఈ ఈ వారం అందరికీ అప్లికేబిలిటీ ఉండే పాయింట్ యూనిక్గా ఉండేది. ఇప్పుడు ప్రతి రాశి వాళ్ళకి విడివిడిగా ఎలాంటి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు, అలాగే ఈ పరివర్తన యోగము ఎలాంటి ఒక డెఫినెట్గా ఒక పాయింట్ ప్రతి ఒక్కరికి సిగ్నిఫై చేస్తుంది. ఈ పాయింట్ ఏంటో కూడా మనం చూద్దాం. ఇప్పుడు కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు పరివర్తన యోగము అష్టమ స్థానం, నవమ స్థానంలో అవుతూ ఉంది. దీనివల్ల మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే అవన్నీ హీల్ అయ్యే టైం. దేవతలే వచ్చి వైద్యం చేశారు అన్న విధంగా హీల్ అయిపోతాయి. అంటే నా ఉద్దేశం, మీరు వైద్య నారాయణ హరిహి అంటారు కదండి, ఏవైతే మీకు కాంప్లికేషన్స్ ఉన్నాయో హెల్త్ పరంగా అవి మీకు సార్ట్ అవుట్ అవుతాయి. వాటి నుంచి బయటపడతారు. కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా చిన్న, అంటే మరీ పెద్ద ఇది కాకపోతే చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ గ్యాస్ట్రిక్ ట్రబులే ఉందనుకోండి, ఇదేంటంటే మీరు టైంకి ఫుడ్ తీసుకుంటారు, మళ్ళీ ఆ ప్రాబ్లం అక్కర అవ్వకుండా మీరు చూసుకుంటారు. సో ఇలాగ మీకు ఏదైతే ఉందో దానికి తగ్గట్టు వైద్యుల సలహాల మేరకే కావచ్చు, ఎలాగైనా మీకు లేదా మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య విషయంలో ఏవైనా ప్రతికూలతలు ఉంటే కనుక అవి సెటరేట్ అవుతాయి. మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నా, ఒకవేళ మీరు విదేశాల్లో ఉండి స్వదేశాన్ని రావాలని ప్రయత్నిస్తూ ఉన్నా, ది బెస్ట్ టైం. ఈ టైంలో మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి. మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి, చేయగలుగుతారు. ఇది విదేశాల గురించి. మీరు ఉద్యోగస్తులు అయితే చక్కగా ఉంది. కాకపోతే ఉద్యోగస్తులకి మీకు ఉద్యోగ స్థలంలో కొంత మీ పై అధికారులతోటి కావచ్చు, లేదా మీ కొలీగ్స్ తోటి కావచ్చు, కొన్ని ఇంటర్నల్ వార్స్ జరుగుతాయి. మీరు కొంచెం రాజీ పడండి, సంయమనాన్ని పాటించండి. ఎందుకంటే ఈ టైంలో మీరు అనవసరంగా రియాక్ట్ కాకండి. మీరు రియాక్ట్ కాకుండా ఉండడమే మీకు ఉత్తమం. రియాక్ట్ అయితే ఇప్పుడు మీకు రియాక్ట్ అవ్వడం వల్ల వచ్చే నష్టం అయితే లేదు. మీరు రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఎవరైతే మిమ్మల్ని అనవసరంగా టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ తప్పు అవతల వాళ్ళకి తెలుస్తుంది. ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలుస్తుంది. తెలిసి ఇంకా వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అంటే ఇన్నాళ్ళు వీళ్ళని ఇంత ఇబ్బంది పెట్టారు, సో ఇబ్బంది కావచ్చు, లేదా వీళ్ళు అందరితోటి ఇలానే ఉంటున్నారా, సో ఇలాంటివన్నీ జరిగి వాళ్ళు ఇంకా సైలెంట్ అయిపోతారు. సో రియాక్ట్ అవ్వకుండా ఉండడం, మీకు ఒకవేళ మీరు రియాక్ట్ అయితే వాళ్ళు చేసింది ఇంకెప్పటికీ ఎవరికి తెలియదు, అలా చేసుకుంటూనే పోతారు. మీరు కావచ్చు, రేపు ఇంకొకళ్ళు కావచ్చు. ఇది ఉద్యోగస్తులకి సూచన. వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంది. కాకపోతే మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే గోచారము ప్లస్ ఇవ్వట్లేదు, మైనస్ ఇవ్వట్లేదు. మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది వ్యాపారస్తులకు. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా గోచారం ప్లస్ ఇవ్వట్ల, మైనస్ ఇవ్వట్ల, మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఇల్లు స్థలాలు కొనాలన్నా, అమ్మాలన్నా చాలా మంచి టైం. మీ ప్రయత్నాలు మీరు చేయొచ్చు, అనుకూలంగా ఉంది. దీనికంతా కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంది. గృహలక్ష్ములకి అనుకూలంగా ఉంది. ఈ వారము చాలా మంచి సమయం, అనుకూలమే కాదు చాలా మంచి సమయం ఇది. సీనియర్ సిటిజన్స్కి కూడా ది బెస్ట్ పీరియడ్ ఈ పీరియడ్.
ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. చూసారు కదండి. ఇప్పుడు దీనికోసం ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మొదట్లో చెప్పినట్లు ఒకవేళ మీకు జన్మజాతకం అనుకూలించకపోయినా ఇది 40% వస్తుంది. బట్ ఈ రెమెడీ చేసుకుంటే 50% మీరు తీసుకోవచ్చు. ఒకటి 50 to 60% తీసుకోవచ్చు బాగా ఉన్న వాళ్ళకి. ఇది కాంక్రీట్. ఒక్కొక్కసారి మనకి ఎవరికైనా యోగాలు వచ్చినప్పుడు అవి నిలబడాలి కదా. ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం, సడన్గా రైజ్ అయిపోతారు, మళ్ళీ పడిపోతారు. సో అప్స్ అండ్ డౌన్స్ చూడకుండా, అంటే అప్స్ అండ్ డౌన్స్, అప్స్ ఉన్నప్పుడు డౌన్స్ ఉంటాయి. బట్ అప్ ఉన్నప్పుడు డౌన్కి రాకుండా అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ వెళ్ళగలగాలి. ఇప్పుడు యోగము ఇప్పుడు వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు, వివాహితులకి. కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ డేస్లో కూడా కంటిన్యూ అవ్వడానికి జన్మజాతకం బాగున్న వాళ్ళకి ఇది ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకోవడానికి ఇప్పుడు ఏం పరిహారం చేయాలో మనం చూద్దాం. దీనికి చేయాల్సింది ఏంటంటే ఈ వారం అంతా కూడా మీకు వీలుంటే సాయంత్రం పూట 6 నుంచి 8 లోపల మీ ఇంటి దగ్గర మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటే ఆలయ సందర్శనం చేసుకొని రావాలి. సపోజ్ మీ ఇంటి దగ్గర మహాలక్ష్మి అమ్మవారి ఆలయం లేదు, ఏ అమ్మవారి ఆలయం ఉన్నా పర్వాలేదు, గ్రామ దేవత అయినా పర్వాలేదు, వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఉన్న దేవిలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించుకొని దండం పెట్టుకొని రండి. ఎందుకంటే అమ్మవార్లు అందరూ ఒకటే కాబట్టి ఆ అమ్మవార్లో శ్రీలక్ష్మి అమ్మవారిని చూడండి. ఈ ప్రాక్టికల్గా మనం చూస్తే ఉద్యోగం చేసే వాళ్ళకి కొంతమందికి ఇది ప్రాక్టికల్గా ప్రతిరోజు, ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చేప్పటికి 9 అయ్యే వాళ్ళు ఉంటారు. ఇలా కొంతమందికి సాధ్యపడకపోవచ్చు. సాధ్యపడిన వాళ్ళు ఇది చేసుకోవచ్చు. సాధ్యపడని వాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సాయంత్రం పూట 6 నుంచి 6:30, ఇంకా కుదిరితే 7 లోపల అమ్మవారికి సంబంధించిన ఈ నామాన్ని జపించండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని జపించడం వల్ల మంచి లక్ష్మీ కటాక్షాన్ని అతి శీఘ్రంగా పొందడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం జపించాల్సిన నామం ఏంటో మనం చూద్దాం. ఇది మనసులో ఒక 1 hour పాటు 6 to 7 ప్రతిరోజు సాయంత్రం పూట జపించాలి. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ మహాలక్ష్మే నమః, బిల్వ నిలయాయే నమః, శ్రీ మహాలక్ష్మే నమః. శ్రీ మహాలక్ష్మే నమః, బిల్వ నిలయాయే నమః, శ్రీ మహాలక్ష్మే నమః. శ్రీ మహాలక్ష్మే నమః, బిల్వ నిలయాయే నమః, శ్రీ మహాలక్ష్మే నమః. ఈ నామంతో ఇప్పుడు నేను చెప్పిన ఈ నామం, ఈ 3 నామాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రతిరోజు సాయంత్రం మీరు ఒకవేళ టెంపుల్కి వెళ్ళినా ఈ నామం చెప్పించవచ్చు, చాలా మంచిది. టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఈ వారం అసలు ఎప్పుడు కూడా సాయంత్రం పూట ఈ నామాన్ని 6 to 7 మధ్యలో జపిస్తే మంచిది. లేదా కనీసం ఒక 15 నిమిషాలైనా కేటాయించి మానసికంగా జపం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాల చేత, లక్ష్మీనారాయణ కృపా కటాక్షం చేత, అలాగే గౌరీ శంకరుల కృపా కటాక్షం చేత, సరస్వతి అమ్మవారి కృపా కటాక్షం చేత చక్కగా మన జీవితంలో ఆనంద గంటికల్ని మోగించుకోవటం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి ఈ వారం యొక్క ఫలితాలు, అలాగే చేసుకోవాల్సిన పరిహారము. ఇలా మనమందరం కూడా అమ్మవారి కృపకి పాత్రులు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున అమ్మవారిని నేను కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.